వేదిక అందించిన పెద్దలు గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జీవి కొండారెడ్డి. నేను సబ్ రిజిస్ట్రార్ శ్రీకాళహస్తిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తాను. నాకు ఫస్ట్ డిగ్రీ మీలాగా డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు బాగుండేది. అదేవిధంగా నేను డిగ్రీ 1993-96 మధ్యలో డిగ్రీ చదివేటప్పుడు సారథి విజయానికి 5 మెట్ల పుస్తకము ఒక సీరియల్గా వచ్చేది ఆంధ్రభూమిలో. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాడిని. తర్వాత నేను డిగ్రీ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను. సబ్ ఇన్స్పెక్టర్గా స్టేట్లో 9th ర్యాంక్ వచ్చింది. 9th ర్యాంక్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అవుదామా వద్దామని డైలమాలో ఉన్నా. యాక్చువల్గా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ టైంలో సారు విజయానికి 5 మెట్ల పుస్తకంలో రాసిన ఒక వర్డ్ నన్ను చాలా చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. చేపైనా సరే నీళ్లు నచ్చకుంటే బయటికి రావాలని. అది విన్నాక నాకు ఇష్టం లేని పోస్టును జీవితాంతం చేయడం కంటే దాని నుంచి బయటకు వద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అప్ప అంటారు, అక్కడ దాకా దాదాపు 250 మంది సెలెక్ట్ అవుతే నేను ఒక్కనే లగేజ్ అక్కడికి పోయేసి మెజర్మెంట్ అన్ని తీసుకున్నారు. లోపల ఇవ్వమనేటప్పుడు లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసి ఆటో ఎక్కేసి ఎన్నికి వచ్చేసారు ఆ జాబ్లో జాయిన్ కాకుండా. ఆ తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి గ్రూప్ 2లో ఈ సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యాను. సబ్ రిజిస్ట్రార్గా ఆ తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ కూడా 8 సంవత్సరాల పాటు నేను ప్రెసిడెంట్ చేసి మొన్ననే దాన్ని ఆ పోస్ట్ను వద్దనుకొని వేరే వాళ్ళు గొప్ప చెప్పేసి నేను వదిలేసిన. నా జీవితాన్ని అదొకటే కాదు, సార్ పుస్తకాలలో ఒకసారి భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలు చూస్తే సగం దంత సమస్యలు రావు అని చెప్పి కూడా పుస్తకంలో చదివినప్పుడు విని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా తిన్నప్పుడు పుక్కిలు చేయటమే కాకుండా బ్రష్ చేసుకోవడం అనేది 93 నుంచి ఈ రోజు వరకు ట్రైన్లో పోతున్నా బస్సులో పోతున్నా ఎక్కడికైనా పోనీ బ్రష్ చేసుకోకుండా ఒక్కరోజు కూడా పడుకున్న రోజు ఉండదు. అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి అది ఎంత ఉపయోగపడుతుంది అనేది నా లైఫ్ చాలా ఒక ఎగ్జాంపుల్. సారు పుస్తకాలకి చదవకుంటే నేను సరే ఇంకా అట్నే ఎవరేమనుకుంటారో, ఎవరన్నా ఇప్పుడు ఎస్ఐ పోస్ట్ వచ్చింది. అప్పట్లో ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అంటే పల్లెటూరులో చాలా క్రేజ్ ఉండేది. ఊరందరూ కూడా వీడు అబద్ధం చెప్పాడేమో, పోస్టు వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ వస్తే మేము 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం, వచ్చింది ఎందుకు వద్దనుకుంటారు అని చెప్పి చాలా అవమానాలుగా ఊరికి పోవడానికి కూడా భయపడేంతగా అవమానాలు పాలు చేశారు. అయినప్పటికీ సార్ అదే పుస్తకంలో రాసుంటాడు, మనం చేసే పని కరెక్ట్ అని మన మనసు కనిపించినప్పుడు, మనం చేసే పని వల్ల ఇతరులకు ఎటువంటి హాని కలిగినప్పుడు దాన్ని ఎవరు ఏమనుకున్నా కానీ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఆ ఉద్యోగాన్ని వదిలేసి నాకు ఇష్టమైన జాబ్లో చేరి ఈరోజు ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అనేక పనులు చేసి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ఆ గురువు గారికి ఇప్పటి నుంచో ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను, అనుకోకుండా వచ్చింది. సార్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. సార్ మీ పుస్తకాల వల్ల తెలియకుండా కొన్ని లక్షల మంది నా అటువంటి వాళ్ళు, ఇంకొక ఫ్రెండు నాతో పాటు శ్రీనాథ్ అని ఇప్పుడు సెక్రటరియట్లో సెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు, అతను గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో పాన్ షాప్ పెట్టుకున్నాడు. ఎట్టొచ్చావు శ్రీనాథ్ అని అడిగితే నేను సార్ ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకం ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి మీరు చదివిన తర్వాత రోజు ఆడనే కిల్లికొట్లో నైట్ అవుట్ చేసేది ఉంటుంది. అప్పుడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ పుస్తకం వల్ల స్ఫూర్తి పొంది ప్రిపేర్ అయ్యి నేను పోస్ట్ తెచ్చుకున్నాను చెప్పాడు. సార్ మీకు తెలియకుండా ఎంతోమంది మాట్లాడటంలో మీతో స్ఫూర్తి పొంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీరు మీ పుస్తకాలు దయచేసి ఇట్లాంటి మోటివేషన్ బుక్స్ రాయడం మాత్రం ఆపొద్దు. మీ వల్ల మీకు తెలియకుండా కొన్ని వేల మంది స్ఫూర్తి పొంది మాట్లాడటం ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరికి పాదాబంధనం చేయలేదు, కానీ మా గురువు గారికి మాత్రం నేను ఎప్పుడు మా మిస్సెస్ కానీ ఈరోజు మా మేనల్ని కూడా తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి సార్కు పరిచయం చేయడం, సార్ స్పీచ్ ఇవ్వమని చెప్పి సార్కు ఒకరికి ఒక పాదాబంధనం చేసుకుంటామని అంగీకరించాల్సింది. రండి, సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు? మేనల్లుడు